గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలే తప్ప పడుకుని కలలు కంటే సరిపోదు. గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యమైన చేర్చు. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటే ఎలా గెలవాలో అర్థమవుతుంది. గెలుపు ఎలా ఉండాలంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుపెట్టుకో. బాధ బాధ్యత ఎవ్వరికి చెప్పు, ఎవరు పంచుకోరు, పట్టించుకోరు. ఈ లోకంలో గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు. నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాటగలవనేమో. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకుని కలలు కంటున్నావా? ప్రతి ఉదయం లే, పోరాడు అని ఎవరు చెప్పరు, ఒక్క నీకు నువ్వు తప్ప. ఎలా తట్టుకుంటున్నావో, ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు వచ్చిన చిన్న సమస్య అంత పెద్దది కాదు, ఇంతకు ముందు కంటే గొప్పది కాదు. బరువు మోసిన హృదయాలకి అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం. కాలంతో యుద్ధం, కష్టంతో సాహసం చేస్తే విజయం నీ వశమై తీరాల్సింది. బలంగా నమ్మితేనే సరిపోదు, బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది. వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుంది అని అర్థం. రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఆలోచించు. కొన్ని మాటలు గమనిస్తుంటే ఉండు, ఏదో ఒక్కరోజు గర్జించే అవకాశం వస్తుంది. ఆ రోజు ఎవరిని వదలు. నిలబడటం నేర్చుకో ఒంటరిగా, కలబడటం నేర్చుకో సింహంలా. ఎక్కడైనా బ్రతకగలవు మహారాజులా. కన్నీళ్లు దాచటం తెలుసుకుంటే చాలు, సగం జీవితం అర్థమైనట్లే. మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం, ఇది నీవు తెలుసుకో. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే అందుకున్నారు పట్టాభిషేకం. బలంగా కోరుకుంటే ఏదీ రాదు. నువ్వు క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏదీ పోదు. వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడదు. కావాలి అనుకుంటే మాత్రం కడదాకా వదలు. ప్రతి ఒక్కడికి టైం వస్తుంది, కానీ ప్రతిరోజు కష్టపడితే. గుర్తుపెట్టుకో, యుద్ధం తథ్యం అనుకుంటే కత్తి కన్నీరు పెట్టినా కనిపించవు. అద్భుతం జరుగుతుందన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే గొప్పది. విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా, వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారు. ఎప్పటికీ ఓపిక కోల్పోకు, వాటిని ఒప్పుకో. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. శక్తికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు మోయాల్సింది. నీ గెలుపు పోస్ట్ చేస్తావని నీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. బరువైన బాధలు మూసిన వాడే విలువైన మాటలు చెప్పగలరు. మొదలు పెట్టడానికి, ముగించడానికి మధ్యలో భరించాల్సినవి, తెగించాల్సినవి చాలానే ఉంటాయి. చరిత్రలో చాలా చోటే ఉంది గెలవాలి అని అనుకునే వాళ్ళ కోసం కాదు, గెలిచేదాకా పోరాడే వాళ్ళ కోసం. నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధములో వాటిని కూడా గెలుపుతో సమానం. కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు, అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు. ఈరోజు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుందని మర్చిపో. సరైన విధానం తెలిసే వరకు నిదానంగా వెళ్ళినా తప్పులేదు. బలంగా నలిగిన హృదయాలు ఎప్పటికీ బలహీనపడవు. ఓడిపోతే వాదార్పు అవసరమో లేదో తెలియదు, కానీ గెలవాలంటే మాత్రం మార్పు కావాలి, మారి తీరాలి. గాయం కూడా గర్వపడాలి. నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి నిద్రలేని రాత్రులు కూడా ఎప్పుడు తెల్లారుతుందా అనే ఆశతో ఎదురు చూసే గొప్ప గెలుపు కూడా వస్తుంది. ఈరోజు దరిద్రమని తిట్టుకునేదే రేపు ఒకరోజు అనుభవం అని అర్థమవుతుంది. ఓడిపోతానేమో అన్న భయంతో గెలవగలను అన్న విషయాన్ని మర్చిపో. కొన్ని తలుపులు మూసుకుపోతే కొత్త మలుపులు చేరుకుంటావు. కొన్నాళ్ళ తర్వాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది నీకు. ఆ రోజు అంత చిన్న సమస్యకైనా అంతలా బాధపడింది అని అనిపిస్తుంది. కాలం దేనికి సమాధానం చెప్పదు, ఒక్క నువ్వు పడుతున్న కష్టం తప్ప. గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడూ గొప్పగా ఉండేలా చూసుకో. అవసరం చెప్పిరాదు, అవకాశం పోతే తిరిగి రాదు. అమ్ముకోగలగాలే కానీ ఆలోచనలే హత్తులేని ఆస్తి. చేసే పనిని దైవంగా భావిస్తే ఏదో ఒక రోజు నీ జీవితానికి దీపంలా వెలుగునిస్తుంది.
ఎగిరేవన్నీ ఆకాశాన్ని చేరవు. ఎవరో అన్నారని నువ్వు చేతకాని వాడివి అవ్వవు. జరిగేవి జరగని, జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్ళని. రావలసిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వస్తుంది. చేరుకుంటా అంటే ఆలస్యం చేయకు. చేరుకోలేను అనుకుంటే మాత్రం ఆలోచన చేయకు. తన గురించి బాధపడమని ఏ కథము చెప్పదు. భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. నిరాశ నీ వల్ల కాదు, వదిలే అనిపిస్తుంది. ఆశ సాధిస్తావో ఇంకొక అడుగే అని అడుగుతుంది. గెలుస్తా అంటే ఎవ్వరూ నమ్మలేదు. పోరాడుతుంటే ఎవ్వరూ కూడా నిలవలేదు. అందుకే నాకు ఎవ్వరూ అవసరం లేదు. గెలిచిన ఓడిన పరిస్థితులు ఇంకొంత దారుణమైన ఒక్కడనే పోరాడగలను. ఒంటరిగా అనుకున్నది సాధించగలను. ఒకటి గుర్తుపెట్టుకో, బద్ధకం వదిలేసిన రోజు నుండి బ్రతకటంలో మార్పు మొదలవుతుంది. జీవితంలో చాలాసార్లు మన వల్ల కాదు వదిలేద్దాం అనిపిస్తుంది. కానీ వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలను మాత్రం. బాగా గుర్తుపెట్టుకో, గతాన్ని మరువటమే అతిపెద్ద గెలుపు. ఖచ్చితంగా సాధించాలి అంటే ఇప్పుడే మొదలుపెట్టు. ఎప్పుడైనా తప్పదు కదా. ఎప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మళ్ళీ మొదలుపెట్టు. ఒక్క 6 నెలలు బలంగా పోరాడు. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. ఒక్కడివే అని ఎప్పటికీ భయపడదు. ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలే నిర్మించాయి. ఇవి నిజ జీవితంలో జరగబోనటువంటి విషయాలు. ఇవి మీ అందరూ కూడా గ్రహించి తెలుసుకొని మీ జీవితాన్ని సక్రమమైన దారిలో నడుపుకుంటారని మీకు ఈ వీడియోని చేసి తెలియజేస్తున్నాను. అందుకు మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న ఒక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సురేష్ కొత్తకోట, కళ్యాణ్ సురేష్ ఛానల్.